సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? హెల్త్ అంతా బాగున్నా. బాగుందా? ఎలా ఉంది సార్? పాలిటిక్స్ ఎలా నడుస్తుంది సార్? ఇప్పుడు బాగాలేవండి. యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు? నేను ఎప్పుడు యాక్టివ్ అన్నా. అంటే పొలిటికల్గా ఇక్కడ ఎక్కువ మీటింగ్స్ కానీ ఏమి కనపడట్లేదు. నేను ఎప్పుడు యాక్టివ్. నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చాను. ఎన్ఎస్యూలో ఉన్నాను, యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, పెద్ద కాంగ్రెస్లో ఉన్నాను. నేను ఎన్ఎస్యూలో ఉన్నప్పుడే 85లోనే నేను ఎమ్మెల్యే కంటెస్ట్. 85లోనే? 85. అప్పుడు ఏజెంట్ సార్ మీకు? 25. అంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎలక్షన్ దాంట్లో 24 నాకు 25 అని పడింది. దాంతో కంటెస్ట్ చేశాను. టికెట్ ప్రయత్నించడం, ఓడిపోవడం. 2002లో మేయర్ కింద కంటెస్ట్ చేశాను రాజమండ్రి. 2004లో ఎంపీ అయ్యాను. 2009లో ఎంపీ అయ్యాను. 2014లో దారుణంగా ఓడిపోయాను బైఫర్కేషన్ వల్ల. అందు గురించి తర్వాత ఏ రోజు కూడా నేను ఖాళీగా ఉండనండి. నేను తిరుగుతూనే ఉంటాను. ఎక్కడ ఎవరికి ఏది జరిగినా ఆదుకోవడానికి వెళ్తాను. అది సోషల్ మీడియాలో ఇప్పుడు ఎందుకు ఉంది అంటే మెయిన్ మీడియాస్ పార్టీలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే పార్టీలు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొన్ని ఛానల్స్, సాక్షికి కొన్ని ఛానల్స్, అలాగా తక్కిన ఇంకొకళ్ళకి వాళ్ళు అసలు సందు ఇవ్వట్లేదు. అదేలే. అందువల్ల మాలాంటి వాళ్ళందరికీ ఏమవుతుందంటే సోషల్ మీడియాలోనే మేము చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందు గురించి నేను ఎప్పుడూ గవర్నమెంట్ని 2014 నుంచి 2026 ఎప్పుడు కూడా ప్రతిపక్షం పాత్ర పోషిస్తూనే ఉన్నాను. తెలుగుదేశం ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా నన్ను వాళ్ళు ఇబ్బందులు కూడా పెట్టారు. అయినా కానీ నేను ప్రతిపక్షం పాత్రే. నేను అందు గురించి నేను ఖాళీగా ఉండడం అన్నది ఏమీ ఉండదు. సరే, ఒక మాట సార్, మీ దృష్టిలో పాలిటిక్స్ అంటే ఏం చెప్పండి? రాజకీయాలంటే ముఖ్యంగా రాజకీయాలకు నిర్వచనం చెప్పాలంటే రాజకీయం చేసి అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సహాయపడడం. ప్రజలకి ఈ నాయకుడి వల్ల ఇంత సహాయం దొరికిందంటే ఆ నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు. ఇప్పుడు రాజకీయాలు ఎలాగున్నాయంటే డబ్బుతో ముడిపడి ఉన్నాయండి. ఇప్పుడు అంత కంప్లీట్ డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయాలు ఉన్నాయి. ఎంత పెట్టి మనం కొనుక్కోవాలి టికెట్ని, మళ్ళీ ఎంత సంపాదించుకోవాలి. కొనుక్కోవాలా? టికెట్ కూడా కొనుక్కునే పరిస్థితి ఏమన్నా? ఖచ్చితంగా టికెట్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇందుకు చూడండి, మన రాజ్యసభ ఎవరికి ఇచ్చారండి? మీరు అలానే కొనుక్కొని తీసుకున్నారా? నాకు అప్పుడు కాంగ్రెస్ టైం అండి అది. అవును. అంటే కాంగ్రెస్లో ఉండదా టికెట్ కొనుక్కునే? కాంగ్రెస్లో ఉండదు టికెట్. ఒక్కసారి జరిగింది 99లో ఒకసారి జరిగింది అది. తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వాలి. ఇప్పుడు మాకు కాంగ్రెస్లో టికెట్ కొనుక్కోరు అన్నానికి కారణం ఏంటో చెప్పమంటారా? రత్నాబాయి అండి. ఓకే. ఎక్కడో ఉన్న ట్రైబల్ ఉమెన్ని తీసుకొచ్చి ఎంపీ చేసింది సోనియా గాంధీ. మీరు డి శ్రీనివాసరావు డిఎస్ అంటారు, వాళ్ళ పిఏని రాపోలు జయప్రకాష్. అసలు ఎవరన్నా సామాన్యుల్ని, నంది ఎల్లయ్య, ఇప్పుడు ఖర్గే, ముకుల్ వాస్నిక్, ఎలా చూస్తే మీరు తక్కిన వాళ్ళు అసలు మీకు తక్కిన వాళ్ళు బీజేపీ పెట్టిన వాళ్ళు కానీ తక్కిన ఇండిపెండెంట్గా చేసిన వాళ్ళు కోటీశ్వర్లు. మొన్న జార్ఖండ్లో ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోయింది, తగిన మెజారిటీ ఉన్నా కానీ. పరిమళ్ నత్వాని ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. ఇప్పుడు పరిమళ్ నత్వానికి జార్ఖండ్ నుంచి వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళ ప్రజల సమస్యల గురించి మాట్లాడరు, వాళ్ళ కంపెనీని కాసుకోవడం గురించి. అంతేనా? అంతే కదా. ఇలాగా కార్పొరేట్ సంస్థలు చేతిలోకి వెళ్ళిపోతున్నాయండి పాలిటిక్స్. అందు గురించి మా ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకి ఈ నాయకుడి వల్ల ప్రయోజనం కలుగుతుందన్న నాయకుడికి ఈ డబ్బు ప్రేమతో టికెట్ ఇవ్వరు. మొన్న మీరు చూసుకోండి, రాజ్యసభ టికెట్లు ఒక బీసీకి కానీ ఒక ఎస్సీకి కానీ ఇచ్చే పరిస్థితి ఈ ప్రాంతీయ పార్టీల్లో లేదండి. మొన్న ఆయన వయసు జగన్ ఉన్నప్పుడు మటుకు బాబురావు గారికి ఇచ్చారు, గొల్ల బాబురావు, అలాగే బోస్ గారు, వీళ్ళిద్దరు సామాజిక. మళ్ళీ తెలుగుదేశంకి వచ్చేటోడు కల్లా అంతా కోటిస్తారు. వాళ్ళు కొనుక్కుంటేనే కానీ పాపం అతను ఎవరు ఎప్పుడు టికెట్ ఇచ్చేసిందని చెప్పేసి మజ్దార్లో టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చి చంద్రబాబు ఇంటికి వెళ్ళేటప్పుడు తీస్తారు వరల రామాన్ని లాస్ట్ టైం. సో దట్ నాకు చాలా పిటి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు వీళ్ళు పార్టీ గురించి ఏమైనా పనిచేశారంటే అసలు పార్టీ గురించే పనిచేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంతకు తెప్పించి పార్టీలో వాళ్ళకి పార్టీలో ఎవరికి తెలియదు.
అలాగుంటాయి ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు నేషనల్ పార్టీల్లో కూడా మనకి కాంగ్రెస్ కానీ, ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి నేషనల్ పార్టీ. ఇప్పుడు మనం చూసుకుంటే రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయనకి రామజన్మభూమి తీర్పు ఇచ్చినందుకు గాను గిఫ్ట్ కింద రాజ్యసభ ఇచ్చారు. ఆయన ఒక్కసారన్నా రాజ్యసభలో మాట్లాడడం ఉన్నదంటే ఏం లేదు. ఇలాగా దుర్వినియోగం కూడా చేస్తూ ఉంటారు రాజ్యసభ. కానీ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది సార్. తెలంగాణలో చాలా మంది విమర్శ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి బ్యాగులు పంపిస్తారు, డబ్బులు పంపించాల్సి వస్తుంది ఫండ్స్ అని అంటారు. ఎవరన్నా చూసారేంటండి బ్యాగులు పంపించడం? అది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉన్న రూమరే. అది రూమరు అంతేనా? ఇప్పటి నుంచి కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్న రూమర్ అది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అంటే ట్రెడిషన్, కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి ట్రెడిషన్ ఉంటుంది. ప్రూవ్ లేని ఎలిగేషన్స్ అన్నదానికి మనం ఏం చెప్పగలం? దెర్ ఈజ్ నో ప్రూఫ్ అన్నది ఎక్కడ ఉండదు. ఏముంది, మనం ఎన్నన్నా చెప్పేయచ్చు. అలాగా ప్రూఫ్ లేని ఎలిగేషన్స్ డబ్బులు పంపిస్తున్నారు, మరి మీరేం చేశారు? దాచిపెట్టుకున్నారు మీరు డబ్బులు. వీళ్ళైతే ఎక్కడికో పంపిస్తున్నారు, మీరేం చేశారు? చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎకరం 99 రూపాయలు 99 పైసలు ఇచ్చేస్తున్నాడు దానా ధర్మం. అది ప్రజల డబ్బు. 99 రూపాయలకి మనం లీజుకి ఇవ్వచ్చా ఏంటి అన్న ఆలోచనే లేదు. అంటే వాటి వల్ల కార్పొరేట్ కంపెనీస్ వచ్చి డెవలప్మెంట్ జరుగుతుంది. ఏం డెవలప్మెంట్ అండి? దానివల్ల ఇప్పుడు ఆయన ఇచ్చాడు, ఇప్పుడు వరకు ఆయన గద్దె ఎక్కి 2.5 సంవత్సరాలు అయింది. ఏమన్నా ఒక రూపాయి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వచ్చిందా? డేటా సెంటర్లు ఇచ్చాడు, డేటా సెంటర్లకి పన్నులేమో మాఫ్ చేసింది కేంద్రం. ఏంటి ప్రయోజనం? వాళ్ళకి దోసి పెడుతున్నారు. వీళ్ళు ఇంకా ఇదంతా పిడ్ప్రోకో అంతే అంటారా? సమస్యలు. అది 99 ఎకరాలకి 99. మరి మీలాంటి వాళ్ళు ఎందుకు సార్ దాని మీద మీరు పోరాటం చేయట్లేదు? చేస్తాం, ప్రెస్ మీట్లు పెడతాం, విమర్శిస్తాం. మరి ఇంకేం చేయాలి? మీరే కదా తీసుకెళ్లాల్సిన వాళ్ళు. పాపం నా అన్నీ వస్తాయి వాళ్ళకి చేయం కుట్టినట్టు ఉంటుందా? ప్రతిదానికి కోర్టులకు వెళ్ళలేం కదా. కోర్టులకు వెళ్ళాలన్నా ఈ రోజున కోర్టులో ఒక కేసు వేసామంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇవన్నీ సిస్టమ్ అంతా చాలా స్లో గోయింగ్. సరే, కోర్టులో కేసు అంటే ఒక మాట అడుగుతా సార్. ప్రవీణ్ పగడాల్ గారి ఇష్యూ జరిగినప్పుడు అందరికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యి, అందరికంటే ఎక్కువ ఫైట్ చేసి, అందరూ సైలెంట్ అయిపోయినా కూడా లాస్ట్లో మీరు మళ్ళీ కోర్టులో అప్పీల్ చేశారు. అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు సార్ మీకు ఆ విషయం మీద? ఒక అన్యాయంగా ఒక మనిషిని చంపేశారండి. సార్ చంపారని మీరు ఎలా అంటున్నారు చెప్పండి? నేను చూశాను కాబట్టి. ఏం చూశారు మీరు? ఆ బాడీని చూశాను. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా బాడీని చూడకుండా మాట్లాడుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇక్కడ వెయిట్ ఉందండి, ఇలాగా ఖచ్చితంగా అది గొడ్డలతో నరికి. అది ఇంత ఎత్తు నుంచి ఇలా పడ్డాడు మోటార్ సైకిల్. ఆ వ్యక్తిలో నుంచి అయితే మోటార్ సైకిల్ అవతలకి వెళ్ళిపోవాలి, ఇతని మీద పడడానికి ఛాన్స్ లేదు. అయితే హెల్మెట్ ఉన్నా కానీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పగిలిపోయింది, తల పగిలిపోయింది. తర్వాత ఎన్ని దెబ్బలు అంటే కింద పడ్డ రాష్ట్రం దెబ్బలు అంటారా, లేకపోతే ఎవరిని కొట్టిన దెబ్బలు? కొడుతుంటే అడ్డు పెట్టుకున్న దెబ్బలు. కాలు దగ్గర, తొడ దగ్గర పెద్ద గాయం, కాల్ చేసినట్టు నరక హింసలు పెట్టి. మీకు పోస్ట్ మార్టం రిపోర్టు మీరు చూడండి ఒకసారి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫస్ట్ అటాప్సీ రిపోర్ట్ అని ఉంటుందండి. అంటే పోస్ట్ మార్టం చేయగానే మనకు అటాప్సీ రిపోర్ట్ ఇస్తారు. అటాప్సీ రిపోర్ట్ ఏమని ఇచ్చారంటే, అతను అర్ధరాత్రి 11 దాటిన తర్వాత మరణించాడు. ఎక్కడ ఆల్కహాల్ వాసన లేదా? డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్తున్నాను. ఎటువంటి ఆల్కహాల్ వాసన, ఓడర్ లేదు అని చెప్పి, దెబ్బలు చాలా సివియర్గా ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు ఫస్ట్ రిపోర్ట్. ద సెకండ్ రిపోర్ట్లో అది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఆ ఫారెన్సిక్ వాళ్ళతో ఎగ్జామిన్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో కొంత ఒక్కొక్క ఆల్కహాలిక్ అని అనలేదు, మిథైల్ ఆల్కహాల్ సిమ్టమ్స్ కొన్ని అవయవాల్లో ఉన్నది అని అన్నారు. అది ఎందుకు ఇచ్చారో తెలీదు, పూర్తిగా రావాలి. తర్వాత ఆ దెబ్బల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి దెబ్బ. ఆ ఒక్క రిపోర్ట్ మీద వాదన జరిగిందనుకోండి కోర్టులో,
పోస్ట్ మార్టం మీద రిపోర్ట్ మీద వాదన జరిగితే ఇతను హత్య చేయబడ్డాడు అన్నది క్లియర్గా ప్రజలందరికీ అర్థమైపోయింది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఎందుకు బయటకు చూపించలేదు ఎక్కడ? నేను చూపించానండి. నేను చూపించకపోవడం, నేను చూపిస్తేనే బయటకు తెలిసింది. వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా దాచేసి ప్రెస్ మీట్ పెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకుండా లోకల్ ఎస్పీ అండ్ డిఐజీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ఈ వీడియో చూపించేసి తర్వాత ఇస్తాం పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సంపాదించాను. ఓకే, అఫీషియల్గా అడిగితే ఇవ్వలేదు నాకు, కలెక్టర్ ఇవ్వద్దండి. అన్అఫీషియల్గా సంపాదించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను పోస్ట్ మార్టం. అప్పుడే కదా అందరికీ తెలిసింది. దాని తర్వాత పోస్ట్ మార్టంలో చాలా పోస్ట్ మార్టం గురించి వాదనలు జరిగితే ప్రవీణ్ పగడాలది ఇమీడియట్ నిన్న మొన్న వాదనలు జరిగినాయి. ఎందుకంటే ప్రభుత్వం భయపడిపోతుంది. చంద్రబాబు నాయుడు అంటే ప్రభుత్వం నుంచి ఆయన చంపించాల్సినంత కుట్ర ఎందుకు జరుగుతుంది? నేను చెప్పడం, చంద్రబాబు నాయుడు ఆ కేసు గురించి పిచ్చోడైపోతున్నాడు. ప్రవీణ్ పగడాల ఆ కేసు గురించి. ఇప్పుడు అత్త యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ అయితే అతని అకౌంట్స్ సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ చేశారు, అతని ఇంట్లోంచి ల్యాప్టాప్, తర్వాత ఐప్యాడ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఏ యాక్సిడెంట్లోనో అటువంటి చేయరు కదా. సరే తీసుకెళ్ళిన తర్వాత పదే చంద్రబాబు నాయుడు గారు మీటింగుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు, తాగుతూ వచ్చాడు, రాజమండ్రిలో పాటు చనిపోయాడు. దానివల్ల దాన్ని పెట్టుకుని మత సంఘర్షణలు రేగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు అని అన్నారు ఆయన. ఎక్కడన్నా మత సంఘర్షణలు జరిగినాయా? ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ట్రై చేశారు కదా సార్. అప్పుడు ఎవరు ట్రై చేశారు? అజయ్ బాబు ఉన్నాడు, అసలు వాళ్ళ గురించి మాట్లాడడం చాలా అనవసరం అండి. ఇప్పుడు నేను ఈ కేసులో మెయిన్ నేను రాజమండ్రి లీడ్ చేసింది నేను. ఎవరు ఏళ్ళు చేసిందని వాళ్ళు చేశారు కదా. వాళ్ళు ట్రై చేయడం అంటే వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నాకు మొన్న తెలిసింది. వీళ్ళకి ఎప్పటి నుంచి డిబేట్లు జరుగుతాయంట. నాకు ప్రవీణ్ పగడాల చనిపోయేటప్పుడు ప్రవీణ్ పగడాల ఎవరో నాకు తెలియదు. అవునా? నేను ఎప్పుడు అతనితో నేను ఎప్పుడు మాట్లాడడం కానీ చూడడం కానీ ఎప్పుడు నాకు తెలియదు అతని గురించి. అసలు నేను చూసిన తర్వాత ఆ బాడీనే చూశాను. చూసిన తర్వాత అతని వీడియోలు చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు యాక్సిడెంట్ అని. అంత అవసరం వీళ్ళకి ఏంటి? నన్ను కన్విన్స్ చేయడానికి వీళ్ళ అంత కష్టపడుతున్నారు ఏంటి? అక్కడ ఇలా దుమ్మున్నట్టుంది కానీ ఏవి కనపడలేదు, అది యాక్సిడెంట్ అని ఎలా చెప్తారు మీరు అని చెప్పి నేను అదే రోజున డిఫర్ అయ్యాను ఇన్ ది స్పాట్. ఇంకో ఆయన తెలుగుదేశం ఆయన ఇది యాక్సిడెంట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రజలు ఒప్పుకోలేదు అది. నేను తెలుగుదేశం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఎందుకు? ఇప్పుడు సరే, మీరు గవర్నమెంట్ పదే చెప్తుంది, చెప్తున్న వాళ్ళు నేను ఏప్రిల్లో పిల్లేసానండి, ఆగస్టులో డబ్బులు పెట్టాను. ఇప్పుడు దానికి మీరు రిప్లై ఇవ్వాలి కదా గవర్నమెంట్గా. మీరేమో స్టేజ్ల మీద ఏమో చచ్చిపోయాడు అంటున్నారు, కోర్టులోనేమో మీరు దానికి రిప్లై ఇవ్వట్లేదు. మొన్న ఒకసారి అక్టోబర్లో వాయిదా వచ్చినప్పుడు ఇది సంతకాల దగ్గర ఉందని అన్నారు. మళ్ళీ మన ఫస్ట్ వాయిదా మీకు క్లిప్పింగ్ చూపిస్తాను. కోర్టులో జరిగిన సన్నివేశం అంతా మేము వీడియోలో చూసాం. వీడియో కాన్ఫరెన్స్లో చూసినప్పుడు కేసు వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ గారికి పక్కనున్న జడ్జి కేసు గురించి వివరిస్తుంటే ఒక 5-10 నిమిషాలు వివరించారు. అయినా కానీ చీఫ్ జస్టిస్ గారు ఎప్పుడు ఇచ్చారు మీరు రిటర్న్ అఫిడవిట్ అంటే ఎప్పుడో ఇచ్చామన్నది గవర్నమెంట్ లీడర్. తీరా చూస్తే అంతకుముందు 2 రోజుల క్రితం ఇచ్చింది. ఇస్తే దాన్ని ఎందుకు అవతల లాయర్కి ఇవ్వలేదు? ఇమీడియట్గా అది ఆయనకి ఇవ్వండి. అంటే సంవత్సరం దాటిపోయి మార్చిలో జరిగితే ఇదేంటండి జూలై 1న ఇచ్చారు. లాస్ట్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై అంటే సంవత్సరం 4 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చారా? ఏది రోజు ఎస్పీ చెప్తున్నాడు, డేజీ చెప్తున్నాడు, కేసు క్లోజ్ అయిపోతుంది అంటున్నాడు, అసలు యాక్సిడెంట్ కింద ఇచ్చేసి అన్ని సాక్ష్యాలు ఉంటున్నాడు. అటువంటి వాళ్ళు నేను వేసిన కోర్టులో పిల్లికి సమాధానం
మొన్న జూలై 1 ఇచ్చారు, అది కూడా మా లాయర్కి ఇవ్వలేదు. కాబట్టి అంత భయపడవలసిన అవసరం ఏంటి గవర్నమెంట్కి? యాక్సిడెంట్ అన్నప్పుడు యాక్సిడెంట్ అని చెప్పేసి వెంటనే ఇచ్చేయాలి కదా, ఎందుకు ఇంత కలెక్ట్ చేశారు? ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాండ్ దీంట్లో ఉంది. ఏమండి, గౌరీ లంకేశ్వరి తెలుసా? కర్ణాటక ఓకే. బీజేపీని విమర్శిస్తూ ఉంటుంది. వచ్చి ఆవిడ తాళం తీస్తూ ఉంటుంటే కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. ఎందుకు చంపేసి వెళ్ళిపోయారు? ఈయన ఇక్కడ గవర్నమెంట్ విమర్శించలేదు కదా సార్, ప్రవీణ్ పగడాల గారు. మీకు ఆయన గురించి ఏం తెలుసు? ఆయన డిబేట్లు ఫారెన్ లో కూడా డిబేట్లు చేశాడు. చూశాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చేసిన డిబేట్లు కానీ చూసాను. గవర్నమెంట్ విరుద్ధంగా ఏమైనా చేశారు ఆయన? గవర్నమెంట్ కి విరుద్ధంగా కాదండి. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ నడిపిస్తుంది ఎవరు? ప్రజాప్రతినిధులే. ప్రజాప్రతినిధుల. మీరు ఎక్కడ ఉన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ నడిపించింది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు కూడా ఎప్పుడూను 12 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది గవర్నమెంట్. దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉండదు, ఏమీ ఉండదు ఆర్ఎస్ఎస్కి. కానీ ఆర్ఎస్ఎస్ మటుకు గవర్నమెంట్ నడిపిస్తుంది. ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరి మీద ఈడీ కేసులు పెట్టాలి, ఎవరి మీద ఏ సీఎం మీద ఈ పెట్టాలి, అన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసింది. సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ అన్నీ వాళ్ళు చెప్పినట్టుగా ప్రభుత్వం వినాల్సిన పరిస్థితి. అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా, ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం ఉన్నవాళ్ళే కదా మెయిన్ బీజేపీ అంతా కూడా. అటువంటి ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది కూడా. ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేశాడు ప్రవీణ్ పగడాల్. ఓకే. ప్రతి అతను చేసిన దాంట్లో అతను చాలా జ్ఞానంతో మాట్లాడేవాడు. దాంతో ఇతను మనల్ని ఓడిస్తున్నాడు ప్రతి చోటని. అది చాలా పెద్ద లెవెల్లో. కానీ వాళ్ళకి ఎలా తెలుసు సార్ ఈయన రాబోతున్నాడు, బండి వేసుకొని రాబోతున్నాడు, ఆ రూట్లోనే వస్తాడు? వీళ్ళకి ఎలాంటి ప్లానింగ్ ఉంటుంది చెప్పండి. అంటే మీ ఉద్దేశం ఏంటి? యాక్సిడెంట్లో చనిపోయాడు అంటారా? నేను అలా అనట్లేదు సార్, నేను అసలు దానికి ఏ విధమైన కమెంట్ వేయట్లేదు. కానీ నేను ఒక కామన్ మ్యాన్ కావండి, కామన్ మ్యాన్. ఈ మనిషి ఒక మనిషి మీద ఒకటి చెప్పనా మీకు? ప్రవీణ్ పగడాల్ చనిపోయిన తర్వాత ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాడు. చనిపోయిందన్న వార్త నెక్స్ట్ డే తెలిసింది. అలా ఆవిడ బయలుదేరబోయేటికి వాళ్ళకి ఫోటో 10 వరకు ఎవరికి తెలియదు కదా. మార్నింగ్ 10 వరకు స్కూల్స్కి వెళ్ళిపోయారు పిల్లలు బస్సులో ప్రయాణిస్తున్న ఫోటోలు ఆవిడ ఫోన్కి పంపించారు. ఎవరు పంపించారు జాగ్రత్త. అందుకనే ఈ రోజు వరకు కూడా బయటకు రాలేదు. వాళ్ళ మదర్ చెప్పింది మొన్న ఏదో క్యాజువల్గా ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఒక ఇంకోళ్ళతో, ఎవరు పిలిచి బలవంతంగా తీసుకెళ్లారు, ఎవరు చేశారని మదర్ కన్ఫెషన్ ఇచ్చేసింది. ఫస్ట్ టైం. ఎవరిని తీసుకెళ్లారు? ప్రవీణ్ పగడాలని బలవంతం పెట్టి ఇక్కడికి రావడానికి ఎవరు ప్రోద్బలం ఉంది, ఏ పాస్టులు, వాళ్ళు ఎవరిని విచారించలేదు అసలు. ఇక్కడికి రావటం ఆ ప్లాన్ కూడా ముందు నుంచి ఫోర్స్ చేసి పిలిపించారు మొత్తం. ఇప్పుడు ఒక మనిషిని చంపాలంటే ఎన్ని ప్లాన్లు ఉంటాయండి. ఆఖరికి ఆ ప్లాన్లన్నీ సక్సీడ్ అయిన తర్వాత ఒక డమ్మీని పెట్టి, డమ్మీ లేకపోతే వాళ్ళు వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి తల ఉంచుకుని ఫోటోలు ఎందుకు కనపడతాడండి? ఎప్పుడైనా ఆ డమ్మీలో ఎక్కడన్నా ఆ డమ్మీ ఎక్కడన్నా ఈ దాంట్లో వీడియో క్లిప్పింగ్స్లో ఒక్కసారన్నా ప్రవీణ్ పగడాల్ ముఖం కనపడిందా? మాస్క్ వేసుకుని ఉన్నట్టున్నారు. అసలు లోనకి హెల్మెట్ పెట్టుకుని లోనకి ఎవరన్నా వెళ్తాడండి? ఆయన పాస్టర్ కాబట్టి ఆయన కనపడకూడదని కూడా ఆయన చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్లేస్ కానీ హైదరాబాద్లో ఆయన తెలుసు, ఎక్కడెక్కడో ఉన్న దాంట్లో కూడా అసలు రోడ్డు మీద కూర్చున్నా ఎక్కడ చూసినా అసలు హెల్మెటే తీయలేదు. హెల్మెట్ తీయకుండా ఒక మనిషిని సృష్టించి పంపించి హైదరాబాద్లోనే అతన్ని చంపేసి ఇక్కడ పడేశారు. అప్పుడు డమ్మీ మనిషిని సృష్టించారు. ఎందుకు గుజ్జికిపోతున్నారు? ఎందుకు ఇప్పుడు దాకా రిప్లై ఎందుకు వేయట్లేదు వాళ్ళు? నేను ఇంత గట్టిగా చెప్తున్నాను, ఎందుకు మీరు రిప్లై వేయలేదు ఇప్పుడు వరకు? మొన్న వేసిన తర్వాత మేము దానికి కౌంటర్ ఏం వేసారో చూసుకున్న తర్వాత మేము మాట్లాడుతాం దాన్ని 100%. మేము ఎవరు అనుమానితుల కింద మేము ఎవరిని చెప్పలేదు. నాకు ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జరిగిన హత్య అన్నది నా నమ్మకం. దాన్ని కాపాడుతున్నవాడు చంద్రబాబు నాయుడు. అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి రాజకీయంగా దీన్ని బీజేపీ మీదనో లేకపోతే మీ యాంటీ బీజేపీ కానీ టీడీపీ కానీ వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చాలా బాగుంది కదా. ఈ సబ్జెక్ట్లో మనం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటారా? ఎందుకు వస్తుంది సార్? రాదు కదా. మరి ఇంకెందుకు? మరి అంటే నేషనల్ పార్టీ కాబట్టి. నేషనల్ పార్టీ అంటే నేషనల్ పార్టీ వచ్చి రావచ్చు, కానీ నేను ఈ ప్రవీణ్ పగడాల వల్ల ఒక అన్యాయాన్ని న్యాయంగా
పరిశీలించమని కోరుతుంటే అది బీజేపీకి ఎగ్నిస్ట్ అయిపోయి కాంగ్రెస్ ఫేవర్ అయిపోద్దా? అంటే మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, ఆర్ఎస్ఎస్ నడుపుతుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ నడుపుతుంది అంటారు ఆర్ఎస్ఎస్ కదా. ఆ విధంగా మీరు మీ ఆపోజిట్ పార్టీ మీద విమర్శ చేస్తున్నారు అన్నట్టు. ఆర్ఎస్ఎస్ మీద ఎవరు విమర్శ చేయరండి. బుద్ధున్నప్పుడు ఇప్పుడు ఒకటే ఆర్ఎస్ఎస్కి అసలు రిజిస్ట్రేషన్ లేదు. మొన్న ప్రియాంక ఖర్గే చెప్పేంత వరకు చాలా మందికి తెలీదు. వాళ్ళు హాస్పిటల్ అదే పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి. రిజిస్ట్రేషన్ ఉండదు, లెక్కలు ఉండవు. రామజన్మభూమి అదే కదా, 14,000 కోట్లు అంట, 1,400 కోట్లు తినేశారు. ఇలాగా ఆర్ఎస్ఎస్ఏ కదా, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అయ్యే ఉన్నాయి కొన్ని ఈ సంస్థలు. ఆర్ఎస్ఎస్ మెయిన్ కాబట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ప్రవీణ్ పగడాలని వాళ్ళే చంపించారు. సరే ఒక మాట చెప్పండి సార్, ప్రవీణ్ పగడాల్ గారు ఒకవేళ క్రిస్టియన్ కాకపోయి ఉంటే మీరు అయినా ఇలానే రియాక్ట్ అవ్వాలా? ఖచ్చితంగా, అంతేనా? ఖచ్చితంగా. నేను అక్కడ మనిషిని చూశాను, ఆ శవాన్ని, ఆ బాడీని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతను చంపారన్న అనిపించింది. ఆ పొజిషన్లో ఇంకెవరున్నా నేను అలాగే రియాక్ట్ అవుతాను. ఒకవేళ పోలీసులు కప్పపుచ్చడానికి ప్రయత్నిస్తే. ఇప్పుడు నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను, ప్రభుత్వాలను విమర్శిస్తున్నాను, మరి నేను నా మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలి కదా. దొంగ కేసులు లేదా మీ మీద ఏం ప్రెషర్ లేదా గవర్నమెంట్ నుంచి? నన్ను ప్రెషర్ చేయగలిగి కూడా ఎవడున్నాడండి? చేయలేరా సార్? ఎవడు చేయలేడు. ఏంటి మీ బలం ఏంటి అసలు? ఎవరు చేయలేడు నన్ను. ఎందుకు మీ బలం ఏంటి అసలు? నా బలం ఏంటంటే నేనే నా బలం. నన్ను ఎవడు ప్రెషర్ చేయలేడు. ఎందుకంటే నాకేమీ లోపాలు ఉండవు, అవినీతి ఆరోపణలు ఉండవు నా మీద, లేకపోతే అక్రమాలు ఉండవు. అవినీతి పనులు ఏం చేయరా? ల్యాండ్ కబ్జాలు మీరు ఎవరినైనా కనుక్కోండి. ఒకవేళ ల్యాండ్ కబ్జాలు, అవినీతి పనులు ఇవన్నీ చేశానని అనుకోండి, అవినీతి అన్నట్ల ల్యాండ్ సెటిల్మెంట్లు ఏదన్నా చేశాను అనుకోండి, లేదా ఎప్పుడు ఏదైనా చేశాను అనుకోండి, గవర్నమెంట్ ఎంతసేపు అండి, గవర్నమెంట్ ఎంతసేపు పట్టుకుంటుంది నన్ను? మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటున్నారు కదా మీరు? ఖచ్చితంగా చేయలేరు. సీఎం కాదు, పిఎం కాదు, నన్ను ఎవడూ ఏం చేయలేడు. సోనియా గాంధీ ఆశీస్సులు అంటారా? సోనియా గాంధీకి దీనికి సంబంధం ఏంటి? నాకు సోనియా గాంధీ మీద కేసులు పెట్టారు, దొంగ కేసు లేదు నా మీద. నేను ప్రైమ్ మినిస్టర్, సిబిఐ వైజాగ్లో, మీకు గుర్తుందో లేదో, బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్లో కొకైన్ రవాణా అవుతుందని చెప్పేసి ఇంటర్పోల్ సిబిఐకి ఇన్ఫార్మ్ చేసింది. సిబిఐ ఆ కంటైనర్ని వైజాగ్ పోర్ట్లో పట్టుకుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకి సిబిఐ వాళ్ళకి కూడా అక్కడ కొంచెం ఘర్షణ జరిగింది. సిబిఐ వాళ్ళు టెస్ట్ చేసి దీంట్లో కొకైన్ ఉంది అని చెప్పి నిర్ధారించి దాన్ని సీజ్ చేశారు. ఆఫ్టర్ 9 months దాని మీద ఎన్నోసార్లు విమర్శించాను. ఆఫ్టర్ 9 months దీంట్లో కొకైన్ లేదన్నారా? కొకైన్ ఆన వాళ్ళు లేవన్నారు. ఆఫ్టర్ 9 months అంతే. దాని గురించి విమర్శిస్తాను. లేకపోతే 99 ఎకరాలకే చంద్రబాబు భూములు ఇచ్చేస్తున్నాడని చెప్తాను. నా మీద ఏదన్నా ఉంటారు చెప్పాలి కదా. అంటే బయటపడకుండా చేస్తున్నారు అనేది కొన్ని విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు భయపడకుండా ఉన్నాను. నేను బయటపడకుండా చేయడానికి నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? ఎవరినో పట్టుకుని ఈడీలు అన్నీ తీసేస్తున్నారు. నన్ను చేయొచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ జరిగింది నా మీద. ఏది యానమ్ము, అక్కడ 2 పోలీసులు సస్పెండ్ చేశారు. అవునా? 2 సిఐని, ఎస్ఐని కేసు పెట్టారు ఆ మర్డర్ కారణం అని. హర్ష్ కుమార్కి అప్పుడు బీజేపీయే కదా రిపోర్ట్ బయట పెట్టింది. హర్ష్ కుమార్కి ఏమైనా సంబంధం ఉందా దాని మీద? లేదంటే దేని మీద? నేను ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ అంతే ఎవరిది? బీజేపీ అంటే అంబానీ అంటే అదాని దత్తపుత్రులు కదా మోడీకి. అంతే అంటారా? అంతే కదా, మొత్తం దోసిపెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు ఏదన్నా ప్రైవేట్ పోర్ట్లు ఏమైనా ఉన్నాయా మనకి ఆంధ్రప్రదేశ్లో? అన్ని అదానికి ఇచ్చేసారు కదా బలవంతం చేసి. మరి ఆ దత్తపుత్రులు ఒకవేళ నేను ఇంత విమర్శిస్తున్నాను కదా వాళ్ళు ఒకవేళ వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ మీరు చాలా మంది అంటారు హర్ష్ కుమార్ దగ్గర 100 కోట్లు ఉంటాడు, ఎంతసేపు పట్టుకోగలరు నన్ను? లేవా సార్ 100 కోట్లు లేవా మీ దగ్గర? మామూలు కోట్లు అయితే 30 ఉన్నాయి. మీరు వేసుకున్న కోట్లు పార్లమెంట్ మెంబర్ 1000 కోట్లకు ఉంటారు అంటున్నారు. మరి మీ గురించి ఈ కోట్లు ఎక్క చాలా మాట్లాడతారు, చూపించాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ నేను ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో 2014 నుంచి ప్రతిపక్షంలో ఉన్నాను. ఇప్పుడు వరకు ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు కదా సార్. 10 సంవత్సరాలు బాగా వెనకేశారా అని అంటారు కదా. 10 సంవత్సరాల్లో మా కాన్స్టిట్యున్సీ వెళ్ళండి, ఆఫీసర్స్ని
కాంట్రాక్టర్స్ని, అరాక్ వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా హర్ష్ కుమార్ పైసా ముట్టుకుంటాడా లేదా ఇప్పుడు మీరు అడగండి, ఎంక్వైరీ చేయండి, ఒక టీంను పంపించండి, టీంను పంపించి ప్రతి ఊర్లోనూ అడగండి. ఎక్కడన్నా సరేనండి, నేను ఛాలెంజింగ్గా బతికాను నేను, అందు గురించి ఇంత గట్టిగా ఇంత చెప్పగలను. అంత క్వాలిటీస్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ లీడర్, మీరు బాగా గట్టిగా మాట్లాడతారు, ప్రతి ఇష్యూ మీద ఫైట్ చేస్తారు కదా, మీరు ఎందుకు పొలిటికల్ లీడర్గా ఉంటూ ఒక క్రిస్టియానిటీకే లిమిట్ అయిపోతున్నారు? క్రిస్టియానిటీకే లిమిట్ ఎందుకు అవుతాను నేను? లేదా? లేదు, క్రిస్టియానిటీకి ఎందుకు లిమిట్ అవుతాను? ఎందుకు అంటే మీరు Christianity గా ప్రొజెక్ట్ అవుతుంది బయటికి. అది మీరు ఎందుకు అంటున్నారు? ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అలాంటిది ఏం లేదంటారా? క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. దేని ఆధారంగా మీరు ఆ క్వశ్చన్ అడిగారు? అంటే మీ ప్రోగ్రామ్ లో, మీ వీడియోలన్నీ ఎక్కువ కూడా అవే ఉంటాయి కదా సార్. ఏ ప్రోగ్రామ్ లో, ఏ వీడియోలో? దళితులు, క్రిస్టియన్స్ శవాన్ని రోడ్డు మీద తీసుకెళ్లకుండా కింద పడేస్తే దాన్ని అడ్డుకోవడం తప్పండి. అంటే దళితులు డబ్బులతో వేసిన రోడ్లో దళితుల శవాన్ని తీసుకెళ్ళకూడదా? దాన్ని అడగడం తప్ప. ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయి సార్? జరిగింది కదా, అదే కదా మొన్న నేను చేసింది. జ్ఞానోదిపేటలో, రాజానగరంలో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళకి కరెంట్ లేదు, నీళ్ళు లేవు. చూడండి, నా వీడియోలన్నీ చూసి చెప్పండి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను ఫైట్ చేస్తున్న వాళ్ళు నిరుపేదలు. వాళ్ళు ఏమన్నా క్రైస్తవులా, లేకపోతే ఇంకెవరన్నా క్రైస్తవులు గౌరవ చేశానా? మీరు ఒకటి చెప్పనా, నేను అత్యధిక కాలం జైల్లో ఉన్నది నేను 48 రోజులు ఉన్నానండి. ఏ కేసులో తెలుసా మీకు? చెప్పండి. తెలియదు. మరి తెలియకుండా మీరు ఎందుకు మాట్లాడతారు? 48 రోజులు నేను జైల్లో ఉన్నా. దేని గురించో తెలుసా? కేసు లేని కేసు గురించి. అంటే ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ 45 సంవత్సరాల నుంచి కోర్టులో క్యాంటీన్ పెట్టుకుని బతుకుతున్నారు. ఓకే. కోర్టులు ఎక్స్టెండ్ చేయాలి, కట్టాలని చెప్పేసి వాళ్ళని ఖాళీ చేయమంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళకి ఏదన్నా స్థలం చూపించి వాళ్ళని ఖాళీ చేయించండి అని చెప్పారు. పైగా వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో అద్దె కడతా ఉంటారు, పన్నులు, అద్దె అన్ని. వాళ్ళు ఒక మార్నింగ్ వచ్చేసి 6ంటికి హైకోర్టు ఆర్డర్ పాటించకుండా, వీళ్ళు స్టేకి వెళ్ళారని చెప్పి హైకోర్టు ఆర్డర్ పాటించకుండా ఆ నివాసాన్ని బుల్డోజర్లు తీసుకొచ్చి, జేసీబీలు తీసుకొచ్చి కూల్ చేస్తున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను అధికారంలో లేను కదా అని పంపించాను. మళ్ళీ 10ంటికి వెళ్ళాను. 10ంటికి వెళ్ళేటప్పటికి ఆ దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉంది. హోటల్లో సామాను అంతా రోడ్డు మీద ఉన్నాయి, ఫ్రిడ్జ్లు, ఆడోళ్ళు అక్కడే కాపురం ఉంటారు. ఆడోళ్ళు నైట్ వేసుకుని ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుని అది చూశాను. ఆర్డర్ చూసిన తర్వాత ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాదు, కోర్టు ఏమి వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించమందంటే అక్కడ ఎంఆర్ఓ కానీ పోలీసులు కానీ ఏం లేదు. ఒక్క లాయర్, ప్రతిరోజు అక్కడ కాఫీ టీ తాగిన లాయర్ ఒక్కడు రాలేదు అక్కడికి. నేను మళ్ళీ సామాను అంతా బయట పెట్టి లోన్ పెట్టించి వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి దానికి జిల్లా కోర్టు జడ్జి ఫీల్ అయిపోయాడు. నేను ఖాళీ చేస్తుంటే ఇతను ముందుకు వచ్చి నాకు కవర్ పెట్టాడు, దీంట్లో కలుగు చేసుకోవద్దు అన్నారు జిల్లా. అతను ఎవరు కలుగు చేసుకోవద్దు దానికి, పూర్ పీపుల్ వాళ్ళ తరపున అన్నాను. కారు కూడా దిగలేదు. 3ంటికి వెళ్ళి వాళ్ళు స్టే వచ్చింది అన్నారు, హైకోర్టు నుంచి స్టే వచ్చింది. వెళ్ళిందంటే కారు కూడా దిగకుండా ఇంటికి వచ్చింది. రాత్రి ఫోను, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఉన్నారు. నేను కనపడలేదు పోలీసు వాళ్ళకి. నాకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడానికి వాళ్ళ వల్ల అవ్వలేదు. ఎంత ఆఖరికి 41 CRPC ఇచ్చిన తర్వాత హైకోర్టు అరెస్ట్ చేసి 41 CRPC ఇచ్చిన తర్వాత నన్ను 48 రోజులు ఉంచారు. నేను ఎవరి గురించి వెళ్ళాను? ఒక బ్రాహ్మణ్ కుటుంబం గురించి. కాబట్టి నేను ఒక క్రిస్టియానిటీకే లొంగిపోతున్నాను, దళితులకే పనిచేస్తాను అన్నది చాలా నన్ను ఒక రకంగా చూపించడానికి ఈ సమాజం, కొంతమంది ఈ RSS వ్యక్తులు చేసే ప్రయత్నాలు ఇవి. వాళ్ళు ఎవరన్నా పోనీ ఇక్కడ ఎంపీ చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన రెస్క్యూకి వచ్చాడా? ఒక ఎమ్మెల్యే రెస్క్యూకి వచ్చాడా? ఒక ప్రజెంట్ కానీ పాస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారు? నేను వెళ్ళాను కుటుంబానికి. కాబట్టి నిందలు వేయడం చాలా ఈజీ. తర్వాత రంగా చనిపోయినప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. మిమ్మల్ని 1 month టెర్రరిస్ట్ యాక్ట్ కింద జైల్లో ఉన్నాను. ఏంటి సార్ మీకు సంబంధం ఏంటి దాంట్లో? ఏమీ లేదు, గొడవలు జరిగినాయి. నన్ను తీసుకెళ్ళి రాజభవనంలో 1 రోజులు పెట్టి తర్వాత తీసుకొచ్చి టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టారు. అనే కాదు, జక్కమూడి రామ్మోహన్ రావుని,
దగ్గర దగ్గర ఒక 40-50 మందిని టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టి లోన్ వేశారు. 4 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది మాకు. అప్పుడు టడా యాక్ట్ అంటే 4 రోజులు హైకోర్టులోనే బెయిల్. ఇలాగా ఒక ఇలాంటివన్నీ ఉంటాయి తప్పితే నా మీద ఏముంటాయండి. దళిత క్రిస్టియన్స్ ఒక సభ జరిగింది, జడ శ్రవణ్ కుమార్ గారు పెట్టారు. దానిలో ప్రశ్న రావణ్ అని ఒక అతను వచ్చాడు. వీళ్ళు చాలా విపరీతంగా మాట్లాడారు కొన్ని స్టేట్మెంట్స్. మీరు చూసారా సార్? నేను చూడలేదు అతన్ని. నేను అతన్ని ఇప్పుడు వరకు చూడలేదు. ఎవరిది ప్రశ్న రావణ్ అన్నది నిన్నటి నుంచి అతను అరెస్ట్ అయ్యాడు, అది ట్రోల్ అవుతుంది, కానీ అతను ఎవరో కూడా నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో ఉంటాను కానీ నాకు మీటింగ్ లో వాళ్ళు మాట్లాడింది ఏమైనా విన్నారా? జడ శ్రవణ్ కుమార్ గారు వినలేదు అసలు. నేను వాళ్ళ గురించి తెలియదు. జడ శ్రవణ్ కుమార్ మీటింగ్కి వెళ్ళండి అని చెప్పేసి నేను ఒక పోస్ట్ పెట్టాను. అందరూ వెళ్ళండి, ఇది మంచి సమస్య గురించి పోరాటం చేస్తున్నారు, వీలున్నంత వరకు వెళ్ళండి అని పెట్టాను. కానీ వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది నేను వినలేదు. ఓకే ఓకే. సో అది సమస్య మీకు మంచిది అనిపిస్తుందా సార్? ఒక కులంలో పుట్టారు, చచ్చేంతవరకు ఆ కులం ఉంటుంది. మధ్యలో మతం మారిపోతే ఆ కులం పోద్దండి. మరి మనకి ఆ రిజర్వేషన్ ఇచ్చింది హిందూ రిలీజియన్ బేస్ చేసుకునే కదా సార్? ఇప్పుడు అల్టప్పుడు సిక్కులకి బౌద్ధులకి ఎందుకు ఇచ్చారు? ఏంటి సార్? హిందూ రిలీజియన్నే బేస్ చేసుకుని ఆ రిజర్వేషన్ ఇచ్చామంటారు. సిక్కులకి బౌద్ధులకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళేమి అంటే వాళ్ళేం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాదు కదా సార్? అంటే సిక్కులు బౌద్ధులకు అది రిలీజియన్ కాదా? రిలీజియనే. మరి అల్టప్పుడు హిందూ మతంలో నుంచి ఇంకో మతంలోకి మారినప్పుడు పోవాలి కదా. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి లేదా? సిక్కులకి హిందువులకి కూడా వాళ్ళ మతం ఇప్పుడు హిందూ మతంలోంచి సిక్కు మతంలోకి కానీ లేకపోతే బౌద్ధ మతంలోకి కానీ మారారనుకోండి, రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది. క్రిస్టియానిటీలోకి మారితేనే ఎందుకు క్యాన్సిల్ అవ్వాలి? ముస్లింలోకి మారితేనే ఎందుకు క్యాన్సిల్ అవ్వాలి? ఇప్పుడు క్రిస్టియన్ కింద మారాడు అతను ఎక్కడుంటాడు? అదే పేటలో ఉంటాడు. అతని యొక్క స్థితిగతులు ఏమన్నా మారుతున్నాయా? అతన్ని చూడడంలో తక్కిన సమాజం ఏమన్నా ఉందా? రిజర్వేషన్లు అంటరానితనం మీద ఏర్పడిన రిజర్వేషన్ ఉందంటారా సార్ ఇప్పుడున్న సొసైటీలో? నిజంగా భయంకరంగా ఉంది. ఇంకా ఏమండి, ఈ రాజమండ్రి కాకినాడలో చూడండి, చాలా బిల్డింగ్లో మేము పలానా వాళ్ళకి మేము ఇవ్వం, అద్దెకి ఇవ్వం, మీరేంటి అని అడిగి పట్టుతారు. ఒక్కసారి మీరు ఒక పల్లెటూరులోకి వెళ్ళి నేను ఎస్సీ అని ఒక నెల గడిపారండి, ఏంటి వివక్షణ తెలుస్తుంది. ఎంతదాకా ఎందుకండి? మొన్న విజయవాడలో సాయి కృష్ణ అన్న అతను అదృశ్యం అయిపోయాడు. అవును, మిస్సింగ్ కేసు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. వెంటనే చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నాడు, సిట్ వేసాడు. సిట్ వేసిన తర్వాత అక్కడ రాజమండ్రి ఎస్పీని తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద వేశారు. ఎంత హడావుడి చేసిన తర్వాత అదే సందర్భంలో అదే సిఐతో బాధించబడి ఒక మాదిగ క్రాంతి కుమార్ అతను తెలుగుదేశం యొక్క సపోర్టర్ యొక్క కొడుకు క్రాంతి కుమార్ అన్నవాడు, అతని మీద ఒక రౌడీ షీట్ కూడా లేదు, సస్పెక్టెడ్ రౌడీ షీట్ ఉందని అతన్ని పిలిస్తే అతను నేను వెళ్ళనమ్మా, పోలీసులు నన్ను చంపేస్తారు. అప్పటికే అతన్ని కడిగిచ్చేవారట, బూట్లు ఎరా మాది కూడా చేసే పనే కదరా, షూలు తొడవరా. అతను డ్రైవర్గా బతుకుతున్న అతన్ని తీసుకొచ్చి 4-5 సార్లు కొట్టేటవాడికి ఇతనికి తెలుసు అది, అతను సాయి కృష్ణని చంపేశారని తెలుసు. అమ్మ నన్ను చంపేస్తారమ్మా వెళ్తే అని సెల్ఫ్ వీడియో చేసి చచ్చిపోయాడు. ఆ కేసును ఇప్పుడు దాకా కట్టారండి? ఇప్పుడు దాకా దాని మీద సిట్ వేసారా? ఆ కేసును కట్టారా? అంటే ఒక కాపు, సాయి కృష్ణ కాపు కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఇతను మాదిగా కాబట్టి అతనికి ఏమీ జరగలేదు. చూస్తున్నారు ఎంత వివక్ష పడుతుందో. ప్రభుత్వమే వివక్ష పాటిస్తున్నప్పుడు మీరు వివక్ష లేదని ఎందుకు అనుకుంటున్నారు? అంటరానితనం, అస్పృశ్యత ఇవన్నీ గవర్నమెంట్లో భాగాలండి. చాలా మంది సరే మీరు అంటున్నారు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వాళ్ళ మీద వివక్ష చూపిస్తారని అంటున్నారు, కానీ వీళ్ళు కూడా దళిత కార్డు వాడి చాలా మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా చాలా సంఘటనలు ఎక్కడన్నా ఉన్నాయో చెప్పండి. ఒక విషయం చెప్పండి, మీరు దళిత కార్డు వాడి మిస్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఎక్కడ చేస్తున్నారు? రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎవరి మీద ఇష్యూ వచ్చింది అనుకోండి, వెంటనే పిలిచేసి ఒక ఫేక్ పెట్టించారు. కరెక్ట్, అలాంటి అదే జరుగుతున్నది. ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ SC/ST యాక్ట్ ఎక్కడ జరుగుతుందంటే, ఇద్దరు పెత్తందారులు ఉంటారు. అవును, ఈడికి పడదు. అవును, వీడి దగ్గర పని చేసి ఒక SC వాడితో వీడి మీద పెట్టిస్తాడు, వీడితో దగ్గర పని చేసిన వాడితో వీడితో పంపిస్తాడు, వీళ్ళు పెట్టుకుంటారు. అవును, తర్వాత ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోతారు. అవును, అలా మిస్యూజ్ జరుగుతుంది. కానీ నిజంగా బాధపడిన కేసులు ఎన్నో ఉన్నాయండి. ఎన్ని కేసులు ఉన్నాయి, అవి సరిగ్గా కట్టరు. చాలా దారుణం అండి. అది కొంతమంది
పెత్తందారీ వ్యవస్థ వల్ల అటువంటి మిస్యూజ్ జరుగుతుంది తప్పితే నిజంగా అంటరానితనం అస్పృశ్యత భరించేవాడికి మాకు తెలుస్తుందండి. కానీ చాలా మంది పొలిటీషియన్స్ ఈ మధ్య ఇదే ఎజెండా ఎత్తుకుంటున్నారు కదా సార్. మన సునీల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అదే ఎజెండా తీసుకెళ్లారు. ఐఏఎస్ ఎక్సైఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన దళితుల వైపు ఒక వేవ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను జడ శ్రవణ్ కుమార్ ఉన్నారు, ఆయన అదే వేవ్ తీసుకొస్తున్నాడు. అభినయ్ దర్శన్ ఉన్నాడు, ఆయన అదే మాట మాట్లాడుతున్నాడు. అజయ్ బాబు అదే మాట మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఒక మూమెంట్, అంటే తెలంగాణలో ఎలా తెలంగాణ సపరేట్ అవ్వాలని ఒక ఎజెండాతో కేసీఆర్ గారు వచ్చారు. అలానే వీళ్ళు కూడా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ దళితుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అనేది అంటున్నారు బయట. ప్రవీణ్ పగడాల చనిపోయాడు. అవును. ఎంతమంది పోస్ట్ మార్టంకి వచ్చారు తెలుసా మీకు? పోస్ట్ మార్టం దగ్గరికి 50,000 మంది వచ్చారు. అవును. అంటే నేనంటే నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొలిది చేశానని మీరు అనొచ్చు. 50,000 మంది ఎందుకు వస్తారండి? వచ్చారు సార్, అది డెఫినెట్. 1,00,000 మంది హైదరాబాద్లో ఎందుకు వచ్చారండి? ఏ పార్టీ అన్న దళితులు క్రిస్టియన్స్ చెప్పుకునే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఖండించిన, పైగా తెలుగుదేశం పార్టీ దాన్ని అపహాస్యం చేసేటట్టు లీడర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దళిత ఇష్యూ ఉంది, దళిత క్రిస్టియన్ ఇష్యూ. దళిత క్రిస్టియన్ ఇష్యూలో తీర్మానాలు చేసిన ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది, వైఎస్ఆర్సీపీ తీర్మానం చేసింది. దళిత క్రిస్టియన్స్కి దళిత స్టేటస్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి నేను 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడాను. మీరు రంగనాథ్ మిశ్రా కమిటీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంగనాథ్ మిశ్రా కమిటీ దళిత్ క్రిస్టియన్స్కి ఆన్ పార్ విత్ ది ఎస్సీస్ ఆ హక్కు ఇవ్వాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చింది నేనున్నప్పుడే. ఓకే. దాన్ని అమలు చేయకుండా అప్పుడు అమలు చేయడానికి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలోని కొన్ని పార్టీలు ములాయం సింగ్ పార్టీ అయ్యి ఒప్పుకోలేదు. దాంతో కాంగ్రెస్ చేయలేకపోయింది. బీజేపీ వచ్చిన తర్వాత ఆ పార్టీ రామరంగనాథ మిశ్రా బ్రాహ్మణ్ కదా, అతను ఇచ్చింది సబబే కదా. అలా కాకుండా ఇతను మళ్ళీ ఇంకొక దళితుని వేశారు. ఎవరిని? ఆ కమిటీ పద్మనాభ కమిటీ వేసి మొన్న ఆయనకి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు ఆ రిపోర్ట్ కాదు ఇలా ఇవ్వడానికి. కాబట్టి అన్ని ఇక్కడ తీర్మానం చేసి ఇప్పుడు తీర్మానం చేస్తుందా? తెలుగుదేశం చేయదు. వైఎస్ఆర్సీపీ నిన్న బోస్ గారు మాట్లాడుతూ వీఆర్ స్టాండ్ ఫర్ దట్, దళిత్ క్రిస్టియన్స్కి ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. తెలుగుదేశం ఏమంటుందో చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దళిత్ క్రిస్టియన్స్కి దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని ఫస్ట్ నుంచి అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కొన్ని విషయాల్లో అన్ని పార్టీలు తీసుకున్న స్టాండే వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకున్న స్టాండే జడ శ్రావణ్ కుమార్ తీసుకున్నాడు. అలాగే లిబరేషన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ తీసుకున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది వీళ్ళు తీసుకున్నారు. ఇంకా తక్కిన వాళ్ళు ఇద్దరు అంటారా? వాళ్ళ గురించి అనవసరం. ఆడెవడో అది కొట్టించుకున్న డబ్బులు పెట్టి వాళ్ళ గురించి ఎందుకండి? అసలు చిరాకైనా అంటే వాళ్ళని మీరు ఎందుకో వాళ్ళని ఏదో అసలు మేము వాళ్ళ మనుషుల కింద కూడా చూడం. డెఫినెట్ గా సార్, నేనేమంటానంటే ఇలా మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు కదా. అసలు వాళ్ళు ఏంటండి ఇదే సెంటిమెంట్ ని మిస్యూజ్ చేస్తూ అసలు వాళ్ళు ఎవరు గుర్తించరండి. వాళ్ళు ఎవరిని గుర్తించరు. ప్లస్ వీళ్ళందరూ నేను ఉన్నాను అనుకోండి, 2 సార్లు చట్టసభలకు వెళ్ళాను. నాకు తెలుసు వాట్ ఈజ్ వాట్. ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్, అవును, ఇంకో అతను మ్యాజిస్ట్రేట్ చేశాడు, ఒక పార్టీ పెట్టుకున్నాడు. వీళ్ళేంటి? వాళ్ళకి ఏమన్నా ఉందా? తక్కిన వాళ్ళు ఇద్దరు గురించి మాట్లాడడానికి ఏమైనా ఉంటుందా? అవును సార్. మరి వాళ్ళతో కంపేర్ చేయకండి దయచేసి. వాళ్ళ పేర్లు మా దగ్గర ఎత్తకండి, చాలా అసహ్యంగా ఉంటుంది. వేరే పొలిటికల్ పార్టీస్ అంతా దళితుని వాడుకుంటున్నాయి, వాళ్ళ మీరు చేసేంత వరకే ఉంటున్నారు తప్ప వాళ్ళ కోసం ఏం మంచి చేసేలాగా లేదు. అందుకే మనమే పార్టీ లాగా చేసుకుందాం, మనకే ఓట్లేండి, మేమే గెలుస్తాం అని అంటున్నారు సార్. కరెక్టే కదా, అంటున్నారు కదా. కరెక్టే కదా. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను పీజీ చదివాను. ఎవరిచ్చిందండి? ఎవరు ఇచ్చారు స్కాలర్షిప్? గవర్నమెంట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పీజీలకి స్కాలర్షిప్ తీసేసాడు, అంటే మెయిన్ ఫీజు రియంబర్స్మెంట్. ఆ బాకీలు ఇప్పటికీ ఇవ్వలేదు మాకు. 2019 నుంచి చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఇప్పటికే అవ్వలేదు. అంత ముందు దాకా ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ దళితులకి ఇప్పుడు డిగ్రీ వరకే పరిమితం చేసి ప్రొఫెషనల్ కోర్సులకి ఎంబీఏ కానీ పీజీలకు కానీ ఎందుకు తీసాడు? ఈ పార్టీ అందరూ దళితులకు గొట్లేసిన పార్టీ కదా వైఎస్ జగన్. మరి అతను తీసేసినప్పుడు మన హక్కుల గురించి
మన హక్కులు కాపాడుకోవడం గురించి వాళ్ళు పార్టీలు పెట్టడంలో తప్పే ఉంది. రాజ్యాధికారం సంపాదించాలన్న ఉద్దేశంలోనే కదా ఎవరన్నా రాజకీయ పార్టీ పెడతారు. రాజకీయ పార్టీ అందరికి యూనివర్సల్ గా ఉండాలి కదా ఎప్పుడైనా. ఇప్పుడు వీళ్ళు అలాగ ఉంటున్నారా? ఎవరు? తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్ లేరా? ఎక్కడ ఉన్నారండి? అది రెడ్ల పార్టీ, ఇదేమో కమ్మల పార్టీ. పబ్లిక్ గా తెలిసిన విషయమే కదండి. మీరు మళ్ళీ మమ్మల్ని ఎందుకంటారు? ఎంతమంది రెడ్లు మినిస్టర్లు ఉన్నారు? 7 దాంట్లో ఎంతమంది కమలు ఉన్నారు? ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు? లేరా? ఎస్సీస్ పర్సంటేజ్ ఎంత ఉంది? ఎస్సీస్ పర్సంటేజ్ ప్రకారం మంత్రి పదవులు ఇచ్చారా? ఏమన్నా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారా? రిజర్వేషన్లు ఉంటాయి కదా సార్, డెఫినెట్ గా. ఎక్కడ ఉన్నాయి? ఎలక్షన్ వచ్చినప్పుడు మంత్రులు ఉంటుంది కదా. మంత్రులు ఎవరున్నారండి? కేటగిరీ రిజర్వేషన్ అది కాదండి. రిజర్వేషన్ అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు, సచ్చినట్టు ఇవ్వాలి. అవును, వీళ్ళు మంత్రులు. ఇప్పుడు అక్కడ 16% ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలకి 16% మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి కదండి. 2 మంత్రులు పెట్టారు. ఎవరిని? అనితాను కొత్త రామాంజనేయులు అన్నది, డోలా రామాంజనేయులు సంథింగ్. మరి అది సామాజిక న్యాయమా? ఒక ముస్లిం ఉన్నాడండి మంత్రివర్గంలో. ఎంతమంది బీసీలు ఉన్నారు? ఎంతమంది కమ్మలు ఉన్నారు? ఇది కమ్మల ప్రభుత్వం, అది రెడ్ల ప్రభుత్వం. ఏది ఇచ్చినా వీళ్ళకి ఇప్పుడు దాకా దళితులు వీళ్ళని భుజాల మీద మోసారు. అది వద్దు, వీళ్ళకి భుజాల మీద మోయొద్దు. మనం ఈ భుజాల మీద మనమే రాజ్యాంగం సాధించుకుందాం అన్న ఉద్దేశంలో వీళ్ళందరూ పాటు పడుతున్నారు. అది తప్పు అంటారా? కొన్ని అందరు కలిసి ఉండొచ్చు కదా సార్. ఎవరి పార్టీ వాళ్ళు పెట్టుకోను, ఎవరి సైడ్ వర్జన్ వాళ్ళు మాట్లాడతారు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్నాడు, ఎవరన్నా కాదన్నారా? ఎన్టీ రామారావు పార్టీ పెట్టుకున్నాడు, ఎవరన్నా కాదన్నారా? అది కాదు, ఎవరి పార్టీ ఒకటైనప్పుడు ప్రతి వాడికి అది ఎవరిష్టం వాడిది, ఎవరి నాయకత్వం వాడిది. జనసేన ఎందుకు పార్టీ పెట్టింది? అతను పెట్టడం కరెక్టా? పవన్ కళ్యాణ్ పెట్టడం కరెక్టా? అంటే ఆయన ఒక కమ్యూనిటీ బేస్డ్ గాను, కమ్యూనిటీ బేస్డ్ పార్టీయే కదా జనసేన. కమ్యూనిటీ బేస్డ్ పార్టీ అంటారు. ఏ పార్టీ అన్నా సరే, తెలుగుదేశం ఉంటే కమ్మల పార్టీ, జనసేన ఉందంటే కాపుల పార్టీ, వైఎస్సీపీ ఉందంటే రెడ్ల పార్టీ. అంటే పార్టీ హెడ్ ఏ కులం అయితే అదే అందరికీ అదే వర్తిస్తాను. ఇంకా అధికారాలు ఎవరికి ఉంటాయి చెప్పండి? ఇప్పుడు ఈ మినిస్టర్లు ఉన్నారు, వైసీపీలో మినిస్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశంలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరికన్నా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రెడ్లు తప్ప ఇంకెవరు బతకలేదంటారా? అసలు ఎవడు అసలు పబ్లిక్ మీకు ఎటు తెలుసా? అవి ప్రైవేట్ కంపెనీలు, పార్టీలు కాదు. సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళాలి, అతను జగన్ చెప్పాలి, అప్పుడు ఈ ఫైల్ మీద ఏదన్నా సంతకం అయ్యింది. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మీకు అనిత ఉంది హోమ్ మినిస్టర్, ఏమన్నా స్వాతంత్రం ఉందా అమ్మాయికి? లేకపోతే ఎవరికి స్వాతంత్రం ఉంది? మీరేమంటున్నారంటే ప్రైవేట్ పార్టీలు అండి, ఏ పార్టీలు కాదు, ప్రభుత్వాలు, సంస్థలు. మనుషులు వీళ్ళకి సంఖ్యాబలం కావాలి కాబట్టి ఎమ్మెల్యేలని పెట్టుకుంటారు, కొంతమందికి సీట్లు అమ్ముతారు. ఇప్పుడు అదే పార్టీలు ఉందనుకోండి, మీరు కాపు పార్టీ అన్నదానికి భాష్యం రామకృష్ణ, అతను సానా సతీష్, లింగంనేని కోటేశ్వరరావు, చింతలగాలి విజయ్ అంటే ఒకరు బీసీ ఇచ్చారు, చింతగాలి విజయ్. అలా నాన్నేమో స్పీకర్, అతను ఈజీ ఇచ్చారు. దీంట్లో 2 కమ్మోళ్ళు అంటే తెలుగుదేశం, ఒక కాపు జనసేన. ఈ 2 కలిపి జనసేన వాళ్ళేమో కమ్మోళ్ళకి ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళేమో కాపులకి ఇచ్చారు. ఈ పార్టీలు ఏమున్నాయండి? మరి అదే దళితుకి ఇవ్వచ్చా? ఒక దళితుకి ఇప్పుడు కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, వెలమలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు కోటి మంది ఉన్నారు. ఒక్క ఎస్సీ కన్నా ఇవ్వగలిగిందా? ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ఒక రాజ్యసభ ఒక ఎస్సీకి ఇవ్వగలిగిందా? వాళ్ళు అసలు మమ్మల్ని మామూలుగా కూడా చూడట్లేదు, 3rd క్లాస్ పౌరులుగా చూస్తున్నారు, 2nd క్లాస్ పౌరులు కానీ. అసలు మమ్మల్ని కలుపుకునే ఉద్దేశమే లేదు జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడుకి కానీ. మాకు రాజ్యాధికారంలో భాగపడడానికి వాళ్ళు అస్సలు సహించరు, ఇవ్వరు. ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇవ్వట్లేదు అంటారా? బికాస్ ఆఫ్ క్యాస్ట్. అసలు ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీకి క్రైటీరియా ఏంటండి? అదే సార్ నేను అంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్ క్రైటీరియా ఏంటి? రిజర్వేషన్లో 100కి 16 మంది ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఆ 16 మంది శాతం వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది రిజర్వేషన్స్ అంటే. అంతే కదా, రాజ్యాంగం అదే కదా చెప్తుంది. ఆ 16 మందిని పాటిస్తున్నారా? ఎక్కడైతే రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఖచ్చితంగా రాసి పెట్టున్నాయి అవి తప్ప తగిన పోస్టులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ లేవు. అదే అంటున్నా సార్, ఇప్పుడు క్యాండిడేట్లు ఉన్నా వాళ్ళకి ఇవ్వట్లేదు అంటారా? జస్ట్ బికాస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఉన్నారని ఇవ్వరు. క్యాండిడేట్లు ఉండకపోయినా ఇవ్వరు. శ్రావణ్ ఉన్నారు, ఎవరు? తెనాలి శ్రావణ్. అతను అమరావతిలో అతను
తాడికొండ ఎమ్మెల్యే అంటే అమరావతి ఎమ్మెల్యే. శిలాఫలకం మీద అతని పేరే వేయలేదు లాస్ట్ టైం ఇది వచ్చినప్పుడు. అతను పోస్ట్ గ్రాడ్యుయేట్, యూనివర్సిటీ ప్రెసిడెంట్ చేసాడు. ఇంకో అతను ప్రొఫెసర్, అతనికి ఆ చిన్నికి గొడవ అవుతూ ఉంటుంది. అతని పేరు ఏదో ఉంది, తలపాగా కడతాడు, ఎస్సీ. ఓకే, అతను మాదికి ఇతను మాల. వీళ్ళు టాప్ ఎడ్యుకేటెడ్. అతను ప్రొఫెసరు, ఇతను. వాళ్ళిద్దరికన్నా గొప్ప మగవాళ్ళు ఎవరన్నా తెలుగుదేశంలో, వాళ్ళిద్దరికన్నా తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు వాళ్ళు మమ్మల్ని పురుగుల్లా చూస్తారు సార్. అందుకనే ఈ వ్యధలోంచే, ఈ కష్టంలోంచి వస్తుంది విప్లవం అన్నది. ఎప్పుడు అలానే కాదు సార్. ఇప్పుడు నేనున్నాను సార్, నేను వెళ్తున్నాను, ఎవరైనా వచ్చి గుద్దారు అనుకోండి సార్, ఎందుకు గుద్దామని మాట్లాడతాను నేను మామూలుగానే. చాలా మంది ఏం చేస్తాను, దళితుడు అనుకోండి, వాళ్ళు వచ్చి గుద్దారు, దళితుడినే గుద్దుతావా అనేది వాడుతున్నారు సార్. ఎందుకు అవసరం అంటే అక్కడ మనిషిని గుద్దినట్టే కదా, పక్కడికి తెలియదు కదా. ప్రతి ఒక్కరు మాట్లాడితే దళిత మహిళ అంటావా, అది పక్కన యాడ్ చేసుకొని అంటే సొసైటీ వీళ్ళని ఎలా చూసినా పక్కన పెడితే ముందు వీళ్ళే మేము ఇదైపోయాం అన్నట్టు చెప్పుకుంటూ పోతుంటారు. ఇప్పుడు అది తప్పు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక అపరిచితులు ఇద్దరు గుద్దుకున్నప్పుడు ఈ కార్డు వచ్చే సమస్య లేదు అంటున్నారు సార్. అసలు అలా అనడానికి ఆస్కారమే లేదు. ఏమండి ఇప్పుడు అలా అనేటప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు అపరిచితులు గుద్దుకొని మీరు చెప్పినట్టుగా, అవును, అది ఎస్సీ ఎస్టీ కాస్ట్ కి అట్రాక్ట్ అవ్వదు. కానీ వీళ్ళు పెడతారంట, అదే అవ్వదు. అలా మొదలు అదే ఇతనికి తెలుసు, ఇతని క్యాస్ట్ ఇదని తెలుసు. అప్పుడు గుద్దాడు అనుకోండి, అది అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు అది చట్టం అన్నది కూడా చట్టం అన్నట్లా అంటే వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అని మీరు చేస్తున్నారు కదా సార్. చాలా గొడవలండి. ఒకసారి ఏడుదిలో కుర్రోడు ఫ్యామిలీతో వెళ్తున్నాడు. ఒక కుర్రోడికి డాష్ ఇచ్చాడు. డాష్ ఇచ్చేటాడికి ఇది తెలుసు, ఎస్సీ వాడు ఏంటి, నువ్వు మాకు డాష్ ఇస్తావరా నువ్వు అని చెప్పేసి ఇక్కడే ఉండరా అని చెప్పి 10 మంది తీసుకొచ్చి చిత్తపట్టించారు. ఎస్సీ వాడు ఉండి మా మీద తిరగబడతావరా. కైకలూరులో ఊరేగింపు, వినాయకుడు ఊరేగింపు వెళ్తుంటే ఎస్సీ పేటలో వాళ్ళు రేషన్ తీసుకున్నానికి వెళ్తున్నారు. ఒరే ఎస్సీ నా కొడుకల్లారా, మా ఊరేగింపులో మధ్యలోంచి వెళ్తారని ఆయన చిత్త కొట్టేశారు. సరే సార్, నేను వెళ్ళి మళ్ళీ 24 గంటలు దోషులను అరెస్ట్ చేయకపోతే నేను వస్తానంటే అప్పుడు అరెస్ట్ చేశారు. అది కాదు, ఇటువైపు చూడాలి, అటువైపు చూడాలి, ఉండాలి. అంతేగాని వీళ్ళే చేస్తున్నారన్న అంటే పర్స్పెక్టివ్ అన్నది కరెక్ట్ కాదు. నేను జరగట్లేదని అన్నట్లు, కాబట్టి రెండు చెప్పాలి. ఎక్కువ జరుగుతుంది కదా, ఇది రెండు చెప్పాలి. చూశాను సార్, అది పిఠాపురం రావణ్ కేసులో బొజ్జ ఐశ్వర్య నాకు లేడీ ఉంది, ఆవిడ వెళ్ళి రావణ్కి సపోర్ట్ గా ఇది చేశారంట. తర్వాత రావణ్కి సపోర్ట్ గా ఇలా చేస్తామని చెప్పి జనసేన వాళ్ళు లేడీస్ వెళ్ళి ఆమె దగ్గర గొడవ చేశారంట. ఆమె ఇమీడియట్ గా సెల్ఫీ వీడియో తీసుకుంటా, ఓ దళిత మహిళని నా ఇంటి మీదకి వచ్చి ఇలా దాడి చేస్తారా అని చెప్పి అవును, అక్కడ దళితాన్ని రావడం ఎందుకంటే దళిత మహిళ కాబట్టి. అంటే బొజ్జ ఐశ్వర్య ఈజ్ ఎ వెరీ ఫెమిలియర్ ఉమెన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. బొజ్జ ఐశ్వర్య ఎన్నో కార్యక్రమాలకి అమ్మాయి చాలా ఎస్సీస్ కూడా అమ్మాయి ఎదుర్కొంటుంది. అక్కడే వెళ్ళారు కాదు, అందరూ ఎదుర్కొంటుంది. జనసేన వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదే కాపు అమ్మాయి అయితే వెళ్ళకపోదురు, దళిత అమ్మాయి కాబట్టి వెళ్ళారు. కాబట్టి అమ్మాయి ఎందుకో ఉపయోగించి అక్కడ కాంటెక్స్ట్ కాపా దళితాన్ని కాదు సార్. ప్రశ్న రావణ్ అనే అతను జనసేనకి యాంటీగా మాట్లాడాడు, జనసేన విమర్శిస్తూ మాట్లాడాడు. అవును, అందుకు జన సైనికులు ఏం సంబంధం? జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వెళ్ళిపోయి చట్టాన్ని తీసుకుని కొట్టేస్తారా అండి? రావణ్ అన్న అతను కొట్టలేదు కదా, కొట్టడానికి ప్రయత్నిస్తారా? అక్కడికి అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? అమ్మాయి సపోర్టింగ్ గా మాట్లాడింది. అమ్మాయిలు సపోర్టింగ్ గా మాట్లాడిన చాలా మంది అమ్మాయిని సపోర్టింగ్ గా మాట్లాడింది కాబట్టి జన సైనికులు ఎంతమంది మీదకి వెళ్ళిపోతారు? సపోర్టింగ్ గా మాట్లాడితే తిట్టుకుంటే కేసులు పెట్టుకోండి, మీరు ఇంటి మీదకి వెళ్ళడం ఏంటి? అమ్మాయి దళితురాలని అందరికీ తెలుసు, అందుకే వెళ్ళారంటారా? ఖచ్చితంగా అందుకుని వెళ్ళారు, వేరే వెళ్ళేవాళ్ళు కాదు. అదే కమ్మలు ఇంటి మీదకి వెళ్ళమని జన సైనికుల్ని తోలు తీస్తారు వాళ్ళు. పోలీసు వాళ్ళు తెలిసినా రెస్క్యూకి రారు దళితులకి. ఖచ్చితంగా అమ్మాయి మాట్లాడడంలో తప్పేమీ లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అలా కాకుండా ఆమె మామూలుగా అమ్మాయి అదే భావంతో వాళ్ళు వచ్చారు. అమ్మాయి బొజ్జ ఐశ్వర్య అన్న అమ్మాయి ఎస్సీ కాబట్టి, దళిత కాబట్టి అమ్మాయి మీద చాలా దాడులు జరిగినాయి. చిన్న అంటే అమ్మాయిని లొంగిపోయే మనస్తత్వం కాదు, ఎన్ని దాడులను ఎదుర్కొంటుంది. అమ్మాయిని పనిపెట్టుకుని జన సైనికులు అమ్మాయి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళాలి? అసలు వీళ్ళు ఎవరు వీళ్ళకి అది ఇచ్చారు? వెళ్ళిపోయి ఎవరింటి పడితే ఇంటికి వెళ్ళిపోతారా? దళితులు ఇంటికి వెళ్ళిపోయి కొట్టేస్తారా? తప్పు కదా. ఒక అమ్మాయి ఇంటి మీద మాట్లాడితే వెళ్తారా? సిగ్గు ఉండాలి పవన్ కళ్యాణ్ కానీ పార్టీకి కానీ. ఒక మనిషికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక అఫీషియల్ పర్సన్ కానీ గవర్నమెంట్ ఉన్న పర్సన్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మరి జడా శ్రవణ్ కుమార్ గారు మొన్న మీటింగ్ లో
చాలా విమర్శకులకి నేను నాలుగు కోసి పవన్ కళ్యాణ్ పంపిస్తా, ట్రిపులర్ గారిది రఘురామకృష్ణ గారు నాలుగు కోసి పంపిస్తా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అది కరెక్ట్ కాదు కదా సార్. ఏమంటే త్రిపులార్ అసలు దళిత ఓట్లే వద్దన్నాడు. దళిత ఓట్లు వద్దు, దళిత క్రిస్టియన్ ఓట్లు వద్దు మాకు సరే అన్నాడు. సరే అన్నారేమో. ఇది అన్నప్పుడు వీళ్ళు ఏమంటే ఇంకా అతనికి ఏముంది, ఇప్పుడు ఏముంటే అతనికి ఏముంది, ఇప్పుడు దళిత ఓట్లే నాకు వద్దు. తెలుగుదేశం స్టాండ్ కూడా అదే, తెలుగుదేశం స్టాండ్ కూడా దళిత ఓట్లు వద్దనే. వాళ్ళు చెప్పలేదు వద్దని, తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. డిప్యూటీ స్పీకర్ చెప్పాడంటే తెలుగుదేశం చెప్పింది అన్నట్టే కదండి. ఎవరు చెప్పారు సార్? డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ చెప్పాడు. దాన్ని చిచ్చి అలా కాదని ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు ఖండించారా చెప్పండి? ఖండించలేదు. అంటే వాళ్ళకి దళిత ఓట్లు వద్దు. రావండి ఎక్కడో హైదరాబాద్ నుండి తీసుకురావడం ఏంటండి, ఎన్ని కేసులు పెడతారండి అతని మీద? అతను చేసింది కరెక్టే అంటారా? ఆ మాట అతను వినలేదు నేను. చంద్రబాబు నాయుడు నేను సీఎం ని పట్టుకొని కాదు, సీఎంని ఏమంటే ఎంతమంది ఎట్లేదు, సీఎం ఫ్యామిలీ గురించి మాట్లాడితేనే కదా వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి చాలా ట్రీట్మెంట్ జరిగింది. అటువంటి మనం అలా మాట్లాడడాన్ని నేను సమర్థించాను. అదే అంటున్నా సార్, తప్పు కదా అలా నేను అలాంటి ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీని కానీ వ్యక్తిగతంగా బూతులు తిట్టడం కానీ నేను సహించను, నేను మాట్లాడను. మీరు ఇంతసేపు మాట్లాడారు నా దగ్గర, ఎక్కడన్నా నా దగ్గర ఎవరినన్నా మీరు తప్పితే నా దగ్గర నువ్వన్నా మాట కూడా ఎక్కడన్నా వచ్చిందా మీకు చెప్పండి? అవును, నా వ్యక్తిత్వం అది. నేను చట్టసభల్లోకి వెళ్ళాను కాబట్టి నాకు ఆ వాల్యూ తెలుసు, కాబట్టి నేను ఆ వాల్యూస్ని పాటిస్తాను. అవును, అంతేగాని రావణ్ మీద కేసు పెట్టారు. నిజంగా నేను చూడలేదండి, ప్రామిస్ చెప్తాను. అదే కేసు అంటే పేపర్ చూసినప్పుడు TV9 చూసాను, మార్నింగ్ ఫ్లైట్ దిగ్గానే అతని మీద ఒక కేసులోంచి 41 ఇంకో ఓటు ఇచ్చి ఇలాగా చాలా 4-5 కేసులు ఉన్నాయనేసి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మచిలీపట్నం తీసుకెళ్తున్నారు. అలాగే అతను కూడా చాలా హింసించారు. ఎప్పుడు సినిమా యాక్టర్ పోసాని మురళీకృష్ణ, అతన్ని కూడా అలా హింసించారు. అతన్ని కూడా ఎవరు మన డైరెక్టర్ కొంతమందిని ఎలాగా హెరాస్మెంట్. వాళ్ళు చేస్తున్న తప్పే కదా సార్. మనం మాట్లాడి బట్టే అవతలుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నిస్తానన్నాడు. ప్రశ్నిస్తున్నప్పుడు ఒకసారి ఏమన్నాడు తెలుసా, ఈ కాంగ్రెస్ వృద్ధ నాయకులు పంచులు తీసుకొడతాం. ఇజ్ ఇట్ రైట్ వర్డ్? సరే, ఒకటి ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ ప్రతినిధులు అన్నారంటే ఒక అర్థం, తప్పే అది కూడా. కానీ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన, ఒక లీడర్, పార్టీ ఓనరు. అతను పార్టీ ఓనర్ కాదు, పార్టీ ఫౌండర్ కూడా కాదు, పార్టీకి తమ్ముడు. చిరంజీవి పార్టీకి ఇతను యూత్ వింగ్ చూసుకునే అతను ఏమన్నాడు తర్వాత, ఏదో ఆర్మీయో ఏదో పెట్టాడు, బోల్ డబ్బులు చేసి అందరికి ఏది అతను అది మూసాడు. అది జనసేన అన్నాడు, జనసేనతో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ బీఎస్పీ పొత్తు నుంచి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులు అందరితో కలిసి మళ్ళీ తెలుగుదేశం. స్టాండర్డ్ ఏముందండి? మీరు మారారు కదా సార్ పార్టీలు. నేను ఎక్కడ మారాను? జై సమైక్యాంధ్ర పార్టీకి వెళ్ళారు. జై సమైక్యాంధ్ర పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండర్స్. అవును, తుక్కు కింద ఓడిపోయాను. అవును, ప్రజలు చెప్పిందేనండి, ప్రజలను మనల్ని సపోర్ట్ చేయట్లేదు, మనల్ని చాలా తిరస్కరించారు. ఆ జై సమైక్యాంధ్ర పార్టీ మూసేసాం, తుక్కు కింద ఓడిపోయాను. మళ్ళీ టీడీపీకి వాళ్ళు, నేను 5 సంవత్సరాలు టీడీపీనే విమర్శించాను. నేను సడన్ గా పిలిచి టికెట్ ఇస్తామన్నారు అని చెప్పి వెళ్ళడం జరిగింది. జరిగిన వెంటనే నెక్స్ట్ డే టికెట్ ఇవ్వట్లేదని తెలిసింది. టికెట్ వేరే వాళ్ళకి అనౌన్స్ చేశారు. ఇమీడియట్ రిజైన్ చేశాను. కండువా తీసి పెట్టేసి మీటింగ్ పెట్టి ఇలా మోసం చేసిందని చెప్పాను. ఒక్కరోజే ఉన్నాను తెలుగుదేశంలో, 2 రోజులు కూడా కాదు, ఒక 24 గంటలు ఉన్నాను. అయిపోయిన తర్వాత ఈ జైల్లో ఉన్నప్పుడు కూడా నాకు పార్టీ లేదు. 48 రోజులు జైల్లో ఉన్నప్పుడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు. తర్వాత ఆయన కేరళ సీఎం ఓమెన్ చాందీ మా ఇంటికి వచ్చారు కరోనా టైంలో. ఆయన అబ్జర్వర్, నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు, వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్లోనే ఉన్నాను, కాంగ్రెస్లో కార్యక్రమాలు చేస్తున్నాను. అంతేగాని ఇప్పుడు జై సమైక్యాంధ్రలో ఒక ఎలక్షన్, తెలుగుదేశంలో ఒక రోజు తప్పితే కాంగ్రెస్లోనే ఉన్నాను. అంటే ఏదన్నా నిజంగానండి, నిజం మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఆ తెలుగుదేశంలో కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే నా యొక్క అనుచరు. నీవు వెళ్తే మాకేమన్నా ప్రయోజనం జరుగుతుంది, ఆ పొజిషన్ ఉండిపోయాం అన్న వాళ్ళ యొక్క ఘోష వల్ల ఆ రోజు ఆ డిసిషన్ తీసుకున్నాను. కానీ లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు
స్వాతంత్రం ఎక్కువ అండి. తెలుగుదేశంలో మనకు ఆ లేదా? స్వాతంత్రం Freedom ఉండదు, ఉండదా? లీడర్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఉండదు. వైసీపీలో ఫ్రీడమ్ ఉండదు, లేకపోతే జగన్ చాలాసార్లు కౌలు పెట్టాడు. మనకు ఆ ఫ్రీడమ్ ఉండదు. కాబట్టి మనం వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు అయ్యి, చంద్రబాబు ప్రైవేట్ లిమిటెడ్, జగన్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మన పదవి వరకు మనకు గౌరవం ఇస్తారు పార్టీలు. తక్కినాటిలో విషయాల్లో మనం కల్పించుకోకూడదు. కాబట్టి ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకు? హ్యాపీగా 10 సంవత్సరాలు ఎంపీ చేశాం. ఇప్పుడు ఒకరికి దగ్గర తలొగ్గి ఉండాల్సిన పనే ఉంది. ప్రజల గురించి పోరాడతాం. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, అసలు మీ ప్లానింగ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. వస్తుందంట రైట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఏంటి కారణం ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పు? ఎందుకంటే 15 సంవత్సరాలు చూసారండి రెండు పార్టీల యొక్క భాగవతాలు. 15 సంవత్సరాలు చూసిన తర్వాత విభజన హామీలు, ప్రత్యేక హోదా కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, ఏది ఒక రైల్వే ఒకటి అయింది. అది 12 సంవత్సరాల తర్వాత. రాష్ట్రం విడిపోయిన 12 సంవత్సరాలు ఎంత ఆదాయం పోయింది. ఇలాగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ని బాగా మోసం చేసింది. ఆంధ్రప్రదేశ్లో లీడర్ల యొక్క బలహీనతలను ఆధారంగా చేసుకుని బీజేపీ ఇష్టానుసారమైన పరిపాలన ఇక్కడ చేయించుకుంటాం. ఇప్పుడు బీజేపీని చెప్తేనే కదా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయగలిగాడు. బీజేపీ చెప్తాను. బీజేపీ చేయించింది, చంద్రబాబు నాయుడు చేయించలేదే, ఇది జగన్ చేయించలేదే. అతన్ని లొంగ తీసుకోవడానికి జైల్లో పెట్టించింది బీజేపీ. తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడి, ఢిల్లీలో మాట్లాడి చేసి కాంప్రమైజ్ అయిన తర్వాత బయటకు వచ్చాడు. సో ఇదంతా బీజేపీ ప్లానే అంటారు. ఎస్. తర్వాత కూడా జగన్ వెళ్తే వెళ్దన్నాడు, వీళ్ళతో పెట్టుకుని వీళ్ళతో వెళ్ళిపోయారు. జగన్ ఉన్నంతకాలం అతని కేసులు. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఎవరికన్నా ఇప్పుడు బీజేపీ నాకు ఇష్టం లేదండి, నేను రాష్ట్రంలో బీజేపీ నాకు ఇష్టం లేదు, నేను జగన్ పార్టీకి వేసాను అనుకోండి, ఆ ఓటు బీజేపీకి వెళ్ళినట్టు. కూటమికి వేసాను అనుకోండి, డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళినట్టు. ఈ మనిషి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించిన మనుషులు చాలామంది ఉంటుంటారు. ఉన్నారా? భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఓటు వేయడానికి ఆల్టర్నేటివ్ లేదు. రెండు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ ఇలా లేదు. రెండు ప్రాంతీయ పార్టీలు అంటే ఎవరెవరు అంటున్నారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, జనసేన, వైఎస్ జగన్. వైఎస్ జగన్ కూడా బీజేపీతోనే ఉన్నారు. బీజేపీతో లేకుండా ఉంటుంది. ప్రతి లోక్సభలో ప్రతి దానికి వాళ్ళకి సపోర్టింగ్ గానే చేస్తాడు కదా. ఏ దాంట్లో ఒక్క దాంట్లో వ్యతిరేకించాడు చెప్పండి, ఒక్క దాంట్లో. అంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి బీజేపీ మీరు బాగా కోపం ఉన్నట్టు అనిపిస్తున్నారు. నాకు స్వతహాగా బీజేపీ అంటే ఇష్టం ఉండదు. అంటే మతతత్వ పార్టీలు అంటే సెక్యులర్ వాదిని, నేను సెక్యులర్ వాదిని కాబట్టి మాకు ఎవరికైనా సెక్యులర్ వాదులకి మతతత్వ పార్టీలు ఉంటుంది. అదే మతతత్వ పార్టీ అంటారు సార్, మతాన్ని ప్రొటెక్ట్ చేసిన పార్టీ అంటారు. ఖచ్చితంగా రామాలయం కడతా అన్నారు. అంటే హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేసిన కాదండి, రామాలయం కడతాను మంచిదే. అయోధ్య దాన్ని కూల్చేశారు. ఏది అక్కడ బాబ్రీ మసీద్ ఉండేది 92లో కూల్చేశారు. కాంగ్రెసే ప్రైమ్ మినిస్టరు. కూల్చేసిన తర్వాత అక్కడ అయోధ్య రామాలయం కట్టారు. ఇప్పుడు అయోధ్య రామాలయం కట్టిన తర్వాత రాముడి యొక్క ఘోష, రాముడి పేరు చెప్పి ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారండి. మతం ముసుగులో ఎంత మోసం అండి ప్రజల్ని. హిందూ మతం అని చెప్పి దోసుకు తింటున్నారు. తప్పు కదా. ఒక మతతత్వంతో దేవుడి పేరుతో ఇలా దోసుకు తినడం అన్నది కరెక్ట్ కాదు కదా. అందుకనే మేము సెక్యులర్ వాదులు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ వాదులే, బీజేపీని ఎవరు ఇష్టపడరు. కానీ ఆల్టర్నేటివ్ లేదు మాకు. సో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు మీకు కూడా ఇక్కడ హెల్ప్ అవుద్ది అనుకుంటున్నారు సార్? అంటే కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రలో పోయినా తెలంగాణలో వస్తుందని అనుకుంది. బైఫర్కేషన్ చేసినప్పుడు అక్కడ కూడా రాలేదు, 10 years రాలేదు. అవును. ఇక్కడేమో 15 years రాలేదు. తర్వాత అసలు కేసీఆర్కి ఓటమే ఉండదు అనుకున్నారు, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గరే ఉంటుందని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరిని కొట్టి ఆల్టర్నేటివ్ నాయకుడు వస్తాడేమో కాంగ్రెస్ నుంచి. మీరు ఉన్నారు కదా, కాంగ్రెస్ వస్తే మీరే సేమ్ క్యాండిడేట్ అని కూడా అంటున్నారు బయట. దేవుడు దయండి అది. నేను ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం మటుకు ఖచ్చితంగా. కాంగ్రెస్ కనుక ఇక్కడ గెలిస్తే వస్తే మీరే సేమ్ క్యాండిడేట్ అని అది మనం ఎలా చెప్పగలుగుతాం? ప్రజలు అంటున్నారు అన్నమాట. ప్రజలంటే మనం ఏం చెప్పగలం, దాన్ని కామెంట్ ఏం చేయగలం. కానీ ఒకటి మటుకు కాంగ్రెస్ని తీసుకురావడానికి మటుకు ప్రయత్నిస్తాం. స్ట్రాంగ్ అవుతుందా సార్ లీడర్షిప్ కానీ? అవుతుందండి, అన్ని స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. అంటే ఒక ప్రాబ్లం ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొంత
అధిష్టానం అంటే ఏం చేసిందంటే వీళ్ళు కొంత లాబియింగ్ ఉంటుందండి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు బైఫార్కేషన్ ఏంటంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్ కింద ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా అమరావతిలో ఇల్లు కట్టేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అద్దెకి వచ్చేసారు అమరావతికి. ఈ రఘువీరారెడ్డి గారు ఏం చేశారంటే ఈయన బెంగళూరులో ఉండేవాడు, ఎప్పుడన్నా వచ్చేవాడు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు బెంగళూరు నుంచి. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత శైలజానాథ్ అని చెప్పి ఆయన పిసిసి ప్రెసిడెంట్ కింద వచ్చారు. ఆయన టైంలో ఏంటంటే ఆయన కూడా హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన హైదరాబాద్ నుంచే విజయవాడలో ఒక ఇల్లు కూడా తీసుకోలేదు వాళ్ళు. అలా తర్వాత రుద్రరాజు గారు వచ్చారు, ఆయన అంతే హైదరాబాద్ నుంచే, అమలాపురం ఆయన. ఈ తర్వాత ఇప్పుడు షర్మిల గారు, ఆవిడ అంతే హైదరాబాద్ నుంచే, నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ ఆడవలసి తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కదా సార్ షర్మిల గారు? ఉన్నారు, పిసిసి మా అధ్యక్షురాలు ఆవిడ. అవును అవును. ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఎప్పుడన్నా వస్తారు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ మనకి బట్ ఎలా అంటే మరి మీరు అన్నట్టు కాంగ్రెస్ అందుగురించే ఇప్పుడు అధిష్టానం వరకు ఇప్పుడు సీరియస్ గా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్న అంటే ఈ ప్రజల్లోంచి అంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేంత వరకు కూడా కాంగ్రెస్ ఎలక్షన్లో గెలదు. అలా చేసి వాడు అనుభవం ఉన్నవాడు గురించి చూస్తున్నారు. మరి ఎవరు అదృష్టవంతులు అవుతారో తెలియదు. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.